నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను రాజశేఖర్. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 2,90,396 కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 37,585 కోట్ల రూపాయలకు ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం 3,17,215గా ఉందని హరీష్ రావు ప్రకటించారు. ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ సర్కారుకు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సిబిఐకు బదిలీ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసును సిబిఐకు అప్పగించవద్దంటూ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ను న్యాయస్థానం కొట్టివేసింది. సింగిల్ జడ్జి తీర్పును తప్పుపట్టలేమని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ జి తుకారాంజీలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉందని, అందుకే తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని అడ్వకేట్ జనరల్ సీజే ధర్మాసనాన్ని కోరింది. అయితే ఏజీ అభ్యర్థులు హైకోర్టు తోసిపుచ్చింది. తెలుగుబిడ్డ జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 4 న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీజే జస్టిస్ డివై చంద్రచూడ్. వీరి రాకతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుకుంది. ఇంకా జస్టిస్ పంకజ్ మిస్సల్, అలాగే జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా, మనోజ్ మిశ్రా సైతం సుప్రీం జడ్జిలుగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. వీరి రాకతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకున్న యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, దేశంలో ఆటలు ప్రభుత్వాల వైపు నుంచి కాకుండా అథ్లెట్ల కోణం నుంచి కూడా చూడటం మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జైపూర్లో కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఏర్పాటు చేసిన జైపూర్ మహాఖేల్ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. దేశంలో ఆటల కోసం నుంచి యువతలో టాలెంట్ను కూడా కొదవలేదని, వనరులు లేకపోవడమే అసలు సవాలని మోదీ చెప్పారు. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఫిట్నెస్పై దృష్టి పెట్టడం కాకుండా రోజువారీ జీవితంలో కూడా ఫిట్నెస్కు ప్రాధాన్యతనివ్వాలని మోదీ సూచించారు. పెద్దగట్టు జాతర కొన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా లింగామంతుల స్వామి అమ్మవార్లను మంత్రి జగదీష్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో వచ్చే ఏడాది మరింత అభివృద్ధి చెందాలని, ముందుకు సాగాలని కూడా ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని కేసీఆర్ అధికారం కోసం ఇప్పుడు పక్క రాష్ట్రాల వైపు అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల ఆరోపించారు. తెలంగాణను వదిలేసి మహారాష్ట్రకు నీళ్లు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలో జై తెలంగాణ అనే దమ్ము లేని ముఖ్యమంత్రి వారిని సొంత ఆస్తి అన్నట్లు శ్రీరామ్ సాగర్ నీళ్లు తీసుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు దోచిపెట్టడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించిందామె. తనకు ఏ అధికారం ఉందని కేసీఆర్ గోదావరి నీళ్లు తీసుకుపోమ్మని అంటున్నారని శర్మ నిలదీశారు. దక్షిణ టర్కీలో ఈ ఉదయం సంభవించిన భారీ భూకంపం పెను విషాదం నింపింది. 7.8 తీవ్రతో సంభవించిన భూకంప ధాటికి భవనాలు కుప్పకూలాయి. శిథిరాల కింద చిక్కుకుని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం తర్వాత హృదయ విదారకంగా ఉన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శిథిరాల కింద చిక్కుకున్న వారి హాహాకారాలతో భూకంప ప్రభావిత ప్రాంతాలు దయనీయంగా మారాయి. ప్రజల నమ్మకాన్ని కాపాడేలా న్యాయ వ్యవస్థ కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పోనుగోటి నవీన్ కుమార్, జస్టిస్ శ్రవణ్ కుమార్లతో కలిసి సీజే ప్రారంభించారు. ప్రజల్లో న్యాయ వ్యవస్థపై మరింత గౌరవం పెంచేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. తనకు తెలుగు భాష అంటే ఎంతో ఇష్టమన్న సీజే మాజీ సీఎం ఎన్టీఆర్ మాట్లాడే తెలుగు ఎంతో ఆకర్షణీయంగా ఉండేదని గుర్తు చేశారు. ట్విట్టర్ దివాలా తీయకుండా కాపాడాలని ఎలాన్ మస్క్ తాజాగా పేర్కొన్నారు. గత 3 నెలలు ఎంతో క్లిష్టంగా గడిచాయని చెప్పుకొచ్చారు. ఓవైపు ట్విట్టర్, మరోవైపు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల కార్యకలాపాలు ఏకకాలంలో పర్యవేక్షించాల్సి వచ్చిందని వివరించారు. ట్విట్టర్ వేదికగా తన మనోభావాలు పంచుకున్న మస్క్ ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలి ఉన్నాయని అన్నారు. ట్విట్టర్లో తనకు ఏదైనా కఠిన పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదని వ్యాఖ్యానించారు ఆయన. ప్రస్తుతం ట్విట్టర్ ఆదాయం బ్రేక్ ఈవెన్ పరిస్థితికి చేరుకుందని చెప్పిన ఆయన ఇదే పంతాలో సంస్థ కొనసాగితే త్వరలోనే లాభాల బాట పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ వనవాసి కళ్యాణ పరిషత్ ముఖ్య ఉద్దేశమన్నారు దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి శ్రీపాద. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న కుమరంభీం విద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. విద్యాలయంలో చదువుతున్న ఆదివాసీ విద్యార్థులు చదివిన ధ్యాన శ్లోకాలు, ఏకాత్మక స్తోత్రం, అలాగే అభినయ గేయాలు సభికులను మంత్రముగ్ధులు చేశారు. విద్యార్థులు చేసిన కోయ నృత్యం సభికులను ఆకట్టుకుంది. మారుమూల గిరిజన ప్రాంతంలో చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంత సహ కార్యదర్శి వహామీర్ శ్రీనివాసరావు వివరించారు. గత 3 రోజుల నుంచి పొగమంచు కమ్మేస్తుంది. దీంతో ఉదయం 8 దాటిన తర్వాత పొగమంచు కురుస్తుండటంతో రాష్ట్రంలో ప్రతి గ్రామం ఊటీని తలపిస్తుంది. దీంతో ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాహనదారులతో పాటు ఉదయం వాకింగ్కు వెళ్లేవారు సైతం జాగ్రత్తలు తీసుకొని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చారు. తాజాగా తన ట్విట్టర్లో పేజీలో ఒక యానిమేటెడ్ వీడియోను పోస్ట్ చేశారని అగ్ని ప్రమాదం జరిగితే పెద్ద అపార్ట్మెంట్లలోని ప్లాట్ల నుంచి బయటపడేందుకు వీలుగా ఇందులో ఇన్ఫ్లేటబుల్ సేఫ్టీ బెలూన్ కనిపిస్తుంది. బ్యాక్ ప్యాక్ మాదిరిగా ఉండే దీన్ని భుజానికి తగిలించుకొని గ్రిల్స్ లేని విండో లేదంటే మేడపైకి వెళ్లి పిట్ట గోడ మీద కూర్చొని బ్యాక్ ప్యాక్ నుంచి బెలూన్ పెద్దదయ్యేలా స్పీచ్ ఆన్ చేయాలి. ఇక దీంతో ఆ పెద్ద పరిణామంలో బెలూన్ తెరుచుకుంటుంది. కిందకు దూకేస్తే క్షేమంగా నేలపై ల్యాండ్ కావచ్చు. 75 ఏళ్ల వ్యక్తి 23 ఏళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా పెళ్లి ఊరేగింపులో తన 6 కుమార్తెలతో డీజే పాటలకు జోరుగా హుషారుగా డాన్సులు చేస్తూ నడిపించారు. ఇక ఉత్తరప్రదేశ్లోని బారాంబంకి జిల్లాలో జరిగింది ఘటన. జిల్లాలోని హునైసాబాద్ పూరే చౌదరి గ్రామానికి చెందిన నఖేద్ యాదవ్కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి వివాహ బంధానికి గుర్తుగా 6 కుమార్తెలు జన్మించారు. ఆ తర్వాత అతని భార్య చనిపోయింది. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఒంటరితనం నుంచి బయటపడేందుకు రెండో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యుల అంగీకారంతో రౌదౌలి గ్రామానికి చెందిన కామాఖ్యాదేవి ఆలయంలో 23 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. బీఆర్ఎస్ హైకమాండ్పై ధిక్కార స్వరం వినిపిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం అభ్యర్థిగా బానోతు విజయబాబు పోటీ చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ వీడుతామని వార్తలు వెళుతున్న సమయంలో అభ్యర్థిని ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరులు ఇండిపెండెంట్లుగా బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. బెంగళూరు చెందిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్కు మరోసారి గ్రామీ అవార్డు దక్కింది. తన లేటెస్ట్ ఆల్బమ్ డివైజ్ టైడ్స్కు అవార్డు లభించింది. ప్రతిష్టాత్మకమైన గ్రామ్ అవార్డు కోసం ప్రపంచ నలుమూల నుంచి వందలాది మంది మ్యూజిక్ కంపోజర్స్ నామినేట్ అయ్యారు. అందులో బెస్ట్ ఇన్ఫార్మేటివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో రిక్కీ అవార్డు గెలుచుకున్నారు. ఇక ఈ ఆల్బంలోని 9 పాటలు 8 మ్యూజిక్ వీడియోలు ఉన్నాయి. మన దేశం తరపున గ్రామీ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా 4వ భారతీయుడిగా విక్కీ రికార్డు నెలకొల్పాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ రాఘవేంద్ర కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. ఓ అడ్వకేట్ ఇంట్లోకి చొరబడి 8 తులాల బంగారం 20 తులాల వెండి అపహరించారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లి తిరిగి వచ్చే లోపు చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. కూకట్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూతురి మృతిని తట్టుకోలేక ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. కూకట్పల్లిలో మహంకాళీ నగర్లో నివాసం ఉంటున్న సుగుణ గత నెల 12న తన కూతురు మరణించడంతో శనివారం రాత్రి మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,90,396 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను వాయిదా వేశారు. బడ్జెట్పై అధ్యయనం చేసేందుకు మంగళవారం అసెంబ్లీకి సెలవివ్వగా సమావేశాలు తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. బుధవారం బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. 9, 10, 11వ తేదీలో శాఖల వారీగా పద్దులపై శాసనసభలో చర్చ జరగనుంది. నెల 12న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. కాగా శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మహిళా కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. మహిళా కౌన్సిలర్ల పట్ల మున్సిపల్ చైర్పర్సన్ దుమాపాటి వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. మొత్తంగా 24 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. అధికార పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్లపై కూడా ఇలా ప్రవర్తించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంత్రి ప్రవేశపెట్టారు. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8% నమోదు చేసి రికార్డు సృష్టించిందన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొందని సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర జిఎస్డిఎఫ్డి వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంటుందని, ఇక జిఎస్డిపి సగటు వార్షిక వృద్ధి రేటులో తెలంగాణ 3వ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చిన కేసీఆర్ అధికారం కోసం ఇప్పుడు పక్క రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల ఆరోపించారు. తెలంగాణను వదిలేసి మహారాష్ట్రకు నీళ్లు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మహారాష్ట్రలో జై తెలంగాణ అనే దమ్ము లేని ముఖ్యమంత్రి వారిని సొంత ఆస్తి అన్నట్లు శ్రీరామ్ సాగర్ నీళ్లు తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు దోచిపెట్టడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారన్న తనకు ఈ అధికారం ఉందని కేసీఆర్ గోదావరి నీళ్లను తీసుకుపోమ్మని అంటున్నారని షర్మిల నిలదీశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచిపెడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు హాస్యహాజోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ నగర పరిధిలో 29 డివిజన్లో హాస్యహాజోడో యాత్రను ప్రారంభించారు. యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి వివరించి అధికార పార్టీ నేతలు చేస్తున్న దోపిడీ గురించి వివరిస్తామన్నారు. భారతదేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందాలనే సదుద్దేశంతో నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయ సేవా సాధికారత విభాగాన్ని ప్రారంభించినట్టు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయన్ అన్నారు. వర్చువల్ విధానంలో న్యాయ సేవా సాధికారత విభాగాన్ని ఆయన ప్రారంభోత్సవం చేశారు. అట్టడుగున ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేలా సదుద్దేశంతోనే న్యాయ సేవా సాధికారత సంస్థ జిల్లాకి 4 న్యాయవాదులు సాధికారత సంస్థచే నియామకం జరిగిందన్నారు. ఎవరైతే ఆర్థికంగా న్యాయం పొందలేని వారు న్యాయ సేవా సాధికారత సంస్థను ఆశ్రయించి న్యాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, న్యాయ సేవా సాధికారత సంస్థ జిల్లా అడ్వకేట్ మరియు జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వనదేవతల జాతరలకు పుట్టినిల్లు. అలాంటి తెలంగాణలో 2వ అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధమైంది. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో 2 ఏళ్లకు ఒకసారి జరిగే లింగమంతుల స్వామి అమ్మవార్ల జాతర పండుగ కన్నుల పండుగ నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో ప్రసిద్ధిగాంచిన లింగమంతుల స్వామి జాతర కనీవిని ఎరుగున రీతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకల మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారంలో ప్రారంభమై 5 రోజుల పాటు సాగనుంది. ఎంతో ప్రసిద్ధిగాంచిన స్వామివారి జాతరకు దేశం నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. దాదాపుగా 15 నుంచి 20 లక్షల మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తారంటే ఈ జాతర గొప్పదానికి నిదర్శనం అర్థమవుతుంది. ఇక భక్తులు అనుకున్నది నెరవేరడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. మేళతాళాలు, భజన గీతాలు, గజ్జల చప్పులు, సంప్రదాయ నృత్యాలు, ఓ లింగా నామస్మరణ ఆయన ప్రాంగణమంతా మారుమ్రోగుతోంది. పెద్దగట్టు స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా లింగామంతుల స్వామి అమ్మవార్లను మంత్రి జగదీష్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులతో వచ్చే ఏడాది మరింత అభివృద్ధి చెంది ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ధరల్లో పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ వారంలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ తహసీల్దార్ను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఇవాళ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. గత సంవత్సరం డిసెంబర్ 31 వరకు వచ్చిన అన్ని దరఖాస్తులకు సంబంధించిన రిపోర్టులను తమకు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. రామాడు మండల కేంద్రంలో కావేరీ జిన్నింగ్ మిల్లో పత్తి తూకంలో మోసాలు జరుగుతున్నాయంటూ రైతులు ఆందోళన చేశారు. వెలిచాల గ్రామానికి చెందిన కమలాకర్ అనే రైతు తీసుకువచ్చిన 14.4 క్వింటాల పత్తితో 30 కిలోల దాకా తక్కువగా తూకం చూపించినట్లు గుర్తించారు. కావేరీ జిన్నింగ్ మిల్లు వే బ్రిడ్జిపై 14.04 క్వింటాల్గా చూపించిన రీడింగ్ మరో మిల్లులో 14.4 క్వింటాల్గా నమోదైంది. రెండింటి మధ్య తేడా గమనించి నిర్వాహకులు నిలదీశారు రైతులు. ప్రతిరోజు మిల్లుకు వచ్చే వందలాది క్వింటాల పత్తి క్రయ విక్రయాల్లో ఇదే తరహాలో మోసాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కొత్తగా నిర్మించిన సెక్రటరియట్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై హైకోర్టులో ఫిల్ దాఖలైంది. ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన పిల్లి విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని చీఫ్ జస్టిస్ బెంచ్కు పాల్ విన్నపించారు. దీనిపై స్పందించిన సీజే పాల్ పిటిషన్కు నెంబరింగ్ కూడా ఇవ్వాలని రిజిస్ట్రార్కు ఆదేశించింది. థాయిలాండ్లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ తీసుకుంటూ ఉండగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. రష్యాలోని అజూర్ ఎయిర్పోర్ట్ సంస్థకు చెందిన బోయింగ్ 267-300 ER విమానం 300 ప్రయాణికులు అలాగే 12 మంది సిబ్బందితో ఫుకెట్ నుంచి మాస్కోకు బయలుదేరింది. అయితే టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో కుడివైపున ఇంజన్ టైర్లతో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే గుర్తించిన విమానాశ్రయ అధికారులు విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ MCD మేయర్ ఎన్నికల విషయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్కి మరోసారి చుక్కెదిరింది. కొత్త మేయర్ను ఎన్నుకునే కసరత్తులు వరుసగా 3సారి విఫలమయ్యాయి. ఆప్ బీజేపీ సభ్యులు సోమవారం ఢిల్లీ మున్సిపల్ హౌస్లో గందరగోళాన్ని సృష్టించారు. దాంతో సభ వాయిదా పడింది. డిసెంబర్ 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత 3సారి సమావేశమైన సభలో నగరంలోని ప్రముఖులకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఆప్ సభ్యులు నిరసనకు దిగడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ LGVK నక్సేనా నామినేటెడ్ చేసిన సభ్యులు కూడా మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల ఓటు వేసేందుకు అనుమతిస్తారని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ ప్రకటించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 2,90,396 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ బడ్జెట్ అంతా అంకెల గారడీ అని విమర్శించారు. ఈ బడ్జెట్ గందరగోళంగా ఉందని, ప్రజాస్పందన కరువైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఆయన ముఖ్యమంత్రి గారి మాటల్లోనే చెప్పాలంటే సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, అబ్జెక్టు లేదు, ఒక శుష్క ప్రియాలు, శూన్య అస్త్రాలు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాల నుంచి వచ్చే సమ్మేళనంలో పాల్గొన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అనేక మంది ఉద్యోగులు, పోరాట యోధులు, అనేక మంది కవులు, యూధాన యోధులు, యూనివర్సిటీలో విద్యార్థులు బలిదానాలు ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మహిళా సర్పంచులు మెడలో తాలిబొట్లు తాళకట్టు పెట్టి మరీ బిల్లులు చెల్లిస్తున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. ఈడీ, సిబిఐలు పావులుగా వాడుకుని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యులు సుధాకర్ విమర్శించారు. గవర్నర్లు సైతం కీలుబొమ్మలుగా వాడుకుంటున్నారని, నయానో భయనో లేదంటే ముడుపులతోనూ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుక్కొని బీజేపీయేతర ప్రభుత్వాలు కూలగొట్టే ప్రయత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయడం అవసరమని డాక్టర్ సుధాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామం సమయంలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అలాగే ఎంపీ వేమినేని ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పొన్న వెంకట సతీష్ కుమార్, ప్రముఖ సినీ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల సీఐ శ్రీనివాస్ని సిద్దిపేట సిపి శ్వేతారెడ్డి సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం చేర్యాల జడ్పీటీసీ మల్లేశం హత్య జరిగిన రోజు సీఐ శ్రీనివాస్ అందుబాటులో లేరు. అదే రోజు చేర్యాల పోలీస్ స్టేషన్లో దాదాపుగా గంటన్నరకు పైగా సీఐ రాక కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వెయిట్ చేశారు. అందుబాటులో లేకపోవడంతో గతంలో అధికారులకు మెమోలు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ నాయకులు యత్నించారు. దీంతో రవీంద్ర భారతి వద్ద పీడీఎస్యూ నాయకుల్లో పోలీసులు అడ్డుకున్నారు. బడ్జెట్లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించాలని, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మలక్పేట నియోజకవర్గం పరిధి సైదాబాద్ డివిజన్లోని సాయిరాం కాలనీలో 15 రోజులుగా డ్రైనేజీ పొంగుతోందని స్థానికులు ఆరోపించారు. డ్రైనేజీ పొంగి రోడ్లని మురుగునీటితో నిండిపోతున్నా స్థానిక నాయకులు, కార్పొరేటర్ కొత్తగా పార్నరెడ్డి, అలాగే సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు గడిచిన జేహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాలనీ వాసులు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చంపాపేట డివిజన్లోని పవన్ పూరి కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్ రెడ్డి, అలాగే సరూర్నగర్ పోలీస్ స్టేషన్ సిఐ సీతారాం హాజరయ్యారు. 19 సీసీ కెమెరాలు 8 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సాయిశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ మెంబర్స్, మహిళలు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. కేన్సర్ అగ్రగామిగా నిలిచిన ఒమేగా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి సదుపాయాలతో అత్యంత అధునాతన టెక్నాలజీతో 500 పడకలతో పైగా సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేడు గచ్చిబౌలిలో ప్రారంభించారు. సందర్భంగా ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు అందించాలని ఏకైక లక్ష్యంతో గచ్చిబౌలిలో ఒమేగా హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చామన్నారు. హాస్పిటల్ చైర్మన్ అండ్ ఎండీ మోహన్ వంశీ సిహెచ్, అలాగే ఒమేగా హాస్పిటల్లో భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రేడియేషన్ మెషిన్ ఏథోస్ కొత్త తెరఫీను తీసుకొచ్చామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావుపై మహిళా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ముందు మహిళా కౌన్సిలర్లు నిరసనకు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానానికి 16 మంది కౌన్సిలర్లు దరఖాస్తు చేసుకున్నట్లు వారు తెలిపారు. మహిళా కౌన్సిలర్ల పట్ల గౌరవం లేకుండా జిల్లా కలెక్టర్ గంట సేపు తమను బయటే నిలబెట్టారని, తమ వద్ద ఉన్న అవిశ్వాస తీర్మానం మెమోరాండం కాగితాలు కూడా కలెక్టర్ పిఏ గుంజుకొని అవమానపరిచారంటూ మహిళా కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో పేదలకు ఇల్లు, త్రాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రేషన్ షాపు మంజూరు చేయాలని ఆ గ్రామ మహిళలు జిల్లా కలెక్టర్ ముందు నిరసనకు దిగారు. జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామ సమస్యలను విన్నవించుకునేందుకు తెల్లవారుజామునే బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు మహిళలు తెలిపారు. గుర్రాల చెరువు గ్రామంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, రేషన్ బియ్యం కోసం 4 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని వారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాల పరిస్థితి కూడా బాగలేదని, పెచ్చులు ఊడి పడిపోతుందని, తక్షణమే గ్రామానికి సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, సురక్షిత తాగునీటి సౌకర్యం కూడా కల్పించాలంటూ, రేషన్ షాపు మంజూరు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయాలని ఇలా వారు పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎల్ఐసి ఖాతాదారులకు రక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ఖాతాదారులు మోసం చేస్తూ బడా వ్యాపారస్తులకు అప్పులు ఇస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు నాగం శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి గండి కొడుతూ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరుస్తున్న మోదీ ప్రభుత్వం గద్దె దించాలని కూడా శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దయతో ఎమ్మెల్యే రాములు నాయక్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్ అన్నారు. వైరాలో బీఆర్ఎస్లో శ్రీనివాసరెడ్డి వర్గీయుల వేటుపై మున్సిపల్ చైర్మన్ జైపాల్ రాములు నాయక్ వర్గీయులపై ఘాటుగా విమర్శలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి హవా కొనసాగుతుందని, రానున్న ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలిచి తీరుతామంటూ జైపాల్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు వచ్చే విధంగా చూడాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో పోడు పట్టాలపై జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు ఎఫ్ఆర్సీ కమిటీ నుంచి ఎస్డిఎల్ కమిటీకి సిఫార్సు చేసిన దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత పంచాయతీ సెక్రటరీలు పిలిపించుకుని, ఇంకా అదనంగా ఏమైనా ఆధారాలు కావాలంటే వెంటనే తప్పించుకుని న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడు భూములు పట్టాలు ఇవ్వాలని, ఎప్పుడు ఆదేశాలు వచ్చినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గత ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలు ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా లాక్కుందని సిపిఎం నేతలు పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చిన ఇల్లు లేని నిరుపేదల మహిళలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని బీద కుటుంబాలు అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. భారీ ఎత్తున తరలివచ్చిన ఇల్లు లేని నిరుపేద మహిళలు ఆర్టీఓ పాండుకు వినతి పత్రం అందజేశారు. అర్హులైన పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి వరి ధాన్యానికి నగదు చెల్లింపులు చేయాలని ఖమ్మం జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి నగదు చెల్లింపులు చేయాలని కూడా విశాల సహకార పరపతి సంఘం కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరి ధాన్యాన్ని అమ్మిన రైతులు నగదు అందక ఇబ్బందులకు గురవుతున్నారంటూ రాంబాబు చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేసి 45 రోజులు గడుస్తున్న నేటికి నగదు చెల్లింపులు జరగలేదని, వెంటనే పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మన్యంకొండ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవం సందర్భంగా భక్తులు పోటెత్తారు. మహబూబ్ నగర్ రాయచూరు ప్రధాన రహదారి మొదలు కొండపై వరకు ఎటు చూసిన భక్తులు సందడి నెలకొంది. కొండ దిగువన పద్మావతి ఆలయ మైదానం, పైన జాతర మైదానం, కోనేరు ప్రాంతం భక్తులతో కిక్కేసిపోయాయి. ఇక వివిధ ప్రాంతాల నుంచి మన్యంకొండ రాయుడిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా జనాలు కదిలి వచ్చారు. అర్ధరాత్రి అనంతరం రథంపై ఊరేగించిన శ్రీవారిని మనసారా తిలకించారు భక్తులు. నగరాభివృద్ధిలో భాగంగా 58వ డివిజన్ జ్యోతినగర్లోని కటారి దేవేంద్ర పార్కు మరమ్మతుల పనులు నగర మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. 58వ డివిజన్ రాపర్తి విజయ అభ్యర్థన మేరకు పార్కు అభివృద్ధి పనులు చేపడుతున్నామని, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే కటారి దేవేంద్రరావు స్మృతి చిహ్నంగా పార్కుని అభివృద్ధి చేస్తున్నామన్నారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా పార్కుని అభివృద్ధి చేస్తున్నట్లు సునీల్ రావు వివరించారు.